Hi guys, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. Friends, ఈ వీడియో CSR పార్ట్ 24 లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. CSR పార్ట్ 24 చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్, అమేజింగ్ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ ఫీచర్ ఏంటి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఆ ఫీచర్ ఎక్కడ ఉంటుంది, అంత డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, నౌ డోంట్ లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మీకు మా నుండి మరింత టెక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆప్షన్స్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ లో పెట్టుకోండి. దీని ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మరింత ఆడియన్స్ కు ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోగలిగిన వారు అవుతారు. అలాగే మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ ని మీరు తెలియజేయడం ద్వారా మీ యొక్క ఒపీనియన్ ని మేము తెలుసుకోగలిగిన వారు అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కామెంటరీ స్క్రీన్ రీడర్ ఓపెన్ చేద్దాం. TTS 5050 default. ఓకే, ఓపెన్ చేస్తున్నాను నేను. నేను ఇప్పుడు చెప్పబోయే ఫీచర్ ఏంటంటే, అది ఎక్కడ ఉంటుందంటే, నేను చెప్పబోయే ఫీచర్ ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షన్. ఓకే, ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షన్ ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. లేని ఫంక్షన్స్ని కూడా కస్టమ్ చేసిన స్కీమ్ సెట్టింగ్స్లో కొన్ని వాటికి మనకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో హిస్టరీ క్లియర్ చేయడానికి జస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటి, యూట్యూబ్లో హిస్టరీ క్లియర్ చేయడానికి జస్టర్ పెట్టుకోవడానికి అక్కడ ఫంక్షన్స్లో లేదు కదా కస్టమ్ చేసిన స్కీమ్ సెట్టింగ్స్లో. మరి ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే, క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే కూడా క్లిక్కింగ్కి సంబంధించింది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కస్టమ్ జెస్చర్ స్కీమ్ సెట్టింగ్స్ పైన 3 డాట్స్ మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్రియేట్ ఏ న్యూ ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షన్, దీని మీద ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నేమ్ అడుగుతుంది, మనం నేమ్ ఇచ్చేద్దాం. యూట్యూబ్ క్లియర్ హిస్టరీ అనుకున్నాం కదా, క్లియర్ ఆల్ వాచ్ హిస్టరీ ఫర్ యూట్యూబ్ అని ఇస్తున్నాను. క్లియర్ ఆల్ వాచ్ హిస్టరీ ఫర్ యూట్యూబ్. Clear all watch history for YouTube text. Clear all watch English more text box. Show. ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం టైప్ చేయొద్దు. యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. Home. మన యూట్యూబ్లో కదా క్లియర్ చేస్తుంది, అందుకు యూట్యూబ్ ఓపెన్ చేయాలి. YouTube. ఓకే, లోడ్ అయింది. యూ ఉంది కదా, దీన్ని ఒకసారి కాపీ తీసుకోండి. కాపీడ్ ఎలా చేయాలో తెలుసు కదా. యూ జస్టర్ పెట్టుకుంటే జస్టర్ చేయండి, లేదంటే ఫంక్షన్స్ మెనూలోకి వెళ్ళి కాపీ చేయండి. హిస్టరీ మనం ఇప్పుడు ఒక హిస్టరీని క్లియర్ చేద్దామంటే ఎలా చేస్తాం, యూకి వెళ్తాం, అంటే మన ప్రొఫైల్కి వెళ్తాం, హిస్టరీకి వెళ్తాం. హిస్టరీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైన మోర్ ఆప్షన్స్కి వెళ్తాం, క్లియర్ ఆల్ వాచ్ హిస్టరీ, దాని తర్వాత మళ్ళీ క్లియర్ వాచ్ హిస్టరీ అట్లా కొడతాం కదా. సో యూని కాపీ చేసుకున్నాం. హిస్టరీని అప్ అండ్ కాపీ చేసుకోవాలి. అప్ అండ్ కాపీ గురించి మీకు చెప్పాను. అంటే ఒకే టెక్స్ట్లో యూ తర్వాత డైరెక్ట్గా కాపీ అయిపోయి ఉంటుంది, అప్ అండ్ చేయాలి. నేను అప్ అండ్ చేశాను. ఇప్పుడు హిస్టరీకి వెళ్ళిన తర్వాత మోర్ ఆప్షన్స్, search history 10 minutes history more options. ఇది ఉంది కదా, దీన్ని ఒకసారి అప్ అండ్ కాపీ చేసుకుందాం. Pop-up window. Pause watch clear all watch history. దీన్ని ఒకసారి అపెండ్ చేద్దాం. Appended. Clear all. Clear watch. Clear watch history. దీన్ని ఒకసారి అపెండ్ చేద్దాం. Appended. ఒకసారి ఓకే, నేను ఇప్పుడు అపెండ్ చేశాను. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. ఓకే, బ్యాక్ వస్తున్నాను. ఓకే, ఇప్పుడు జీషో ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం టెక్స్ట్ బాక్స్లో ఇందాక ఏదైతే కాపీ చేసామో అది పేస్ట్ చేద్దాం. దానికోసం ఫంక్షన్స్ మెనూ తీసుకున్నాను. క్లిప్బోర్డ్ హిస్టరీ, రైట్, దీన్ని పేస్ట్ చేద్దాం.
ఇప్పుడు చూద్దాం ఒకసారి. Close. Clear all watch history for YouTube. ఓకే, ఇది టైటిల్. Save. More options. More options. View history. More options. Clear all watch history. Clear watch history. Text box. Editing. Save. సేవ్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, సేవ్డ్ అయిపోయింది. Close. క్లోజ్ మీద Custom. క్లిక్ చేసి ఇక్కడ English. Swipe left shortcut. Back. ఓకే, ఇప్పుడు నేను ఒక జెస్టర్ అనేది దీనికి సెలెక్ట్ చేస్తున్నాను, ఏదో ఒక జెస్టర్. Swipe right then down voice message recorder for WhatsApp. Swipe right then down. ఓకే, దీనికి ఈ జెస్టర్ సెట్ చేద్దాం అనుకుంటా. దానికి ఏం చేస్తాం, ఒకసారి ఈ జెస్టర్ మీద క్లిక్ చేసి ఆప్షన్స్ అన్ని చూస్తూ వద్దాం. Default unchecked. డిఫాల్ట్, Tools unchecked. Sorry. Swipe right. Default. No command unchecked. నో కమాండ్. Options unchecked. Custom voice tools and timer unchecked. Application function unchecked. ఓకే, మీరు పొరపాటున కానీ ఫంక్షన్లోకి వెళ్ళకండి, ఎందుకంటే ఫంక్షన్లో ఇది సేవ్ అవ్వదు. Clear all watch history for YouTube unchecked. ఫంక్షన్ పక్కన మనం క్రియేట్ చేసిన ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇది Cancel. ఒక్కటే క్రియేట్ చేసాను కాబట్టి ఒక్కటే ఉంది. Function unchecked. ఫంక్షన్ రైట్ సైడ్ లో Clear all watch history for YouTube unchecked. ఉంటది, దీని మీద సెట్ చేశాను. Custom. ఇప్పుడు హోమ్కి వస్తున్నాను. Home. Saved. సేవ్ అయిపోయింది. Filmora. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. YouTube. Shorts. Home selected. ఓకే, ఇప్పుడు మనం పెట్టిన జెస్టర్ ఏంటి, స్వైప్ రైట్ దెన్ డౌన్ కదా. ఒకసారి అప్లై చేస్తాను. History. Pop-up window. Clear watch history. SVAMC. Home. చూసారా, నేనేమి టచ్ కూడా చేయలేదు, అదే క్లియర్ చేసేసుకుంది. ఈ విధంగా ఒక ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఇప్పుడు వేరే విధంగా క్రియేట్ చేద్దాం. WAT. Information ITPL 2020. Teja Bro. Mamu Teja Bro. WAT message text box. ఓకే, వాట్సాప్లో మనం క్లియర్ చాట్ ఏ విధంగా చేస్తామండి, మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తాం, మోర్ మీదకి వెళ్తాం, క్లియర్ చాట్ ఆ విధంగా కదా. ఇప్పుడు దీన్ని కూడా కాపీ చేసుకుందాం. More options. దీన్ని ఒకసారి కాపీ చేద్దాం. Copied. దీని మీద క్లిక్ చేసి Pop-up window. మోర్, Wallpaper. More. దీన్ని అపెండ్ చేస్తున్నాను. Appended. Report. Add short. Clear chat. క్లియర్ చాట్ని అపెండ్ చేస్తున్నాను. Appended. Clear this chat. Unchecked. Cancel. Clear chat. క్లియర్ చాట్ని Appended. అపెండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టేసి వెళ్ళిపోదాం బ్యాక్కి. 400. H Teja Bro. ఓకే, మనం తేజ బ్రో చాట్లో ఉన్నాం, మన తేజ అన్న చాట్లో. Home. Back. ఇప్పుడు జీ షోని ఓపెన్ చేస్తున్నాను. Gmail. Google. Instary. Meet. G Show. Custom. ఓకే, మళ్ళీ జనరల్ సెట్టింగ్స్లోకి వచ్చి కస్టమైజేషన్ స్కీమ్ సెట్టింగ్స్లో వచ్చి More options. ఇది తీసుకొని Create a new automatic click function. ఇది కూడా ట్యాప్ చేసి టైటిల్ ఇచ్చేసేయండి, క్లియర్ చాట్ ఫర్ వాట్సాప్ అని. Okay. క్లియర్ చాట్ ఫర్ వాట్సాప్. Show clear chat for WhatsApp text. Okay. టైటిల్ ఇచ్చేసారు కదా. Text. ఈ టైటిల్ Clear chat. Home. ఈ టైటిల్ ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15 ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఉంటారు, అన్ని ఫంక్షన్ పక్కన అన్నీ ఉంటాయి, నాకు టైటిల్ ఉండాలి కదా ఐడెంటిఫై చేసుకోవడానికి, మరి అందుకే ఈ టైటిల్. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, Say more text box. Show it. Functions menu. ఇందులో క్లిక్ చేసి పేస్ట్ చేసేద్దాం. Clipboard history. Clear chat clip. More options. More clear chat. Clear chat. Clear chat. Show. సేవ్ ట్యాప్ చేస్తున్నాను. క్లోజ్ వెళ్తున్నాను. ఇప్పుడు వేరే జస్టర్. Swipe right then down. Clear all. Swipe up then left extend. Swipe up then. Swipe right then up. Voice dictate. Swipe right then up. Okay, 1 minute. Swipe left then down. Enable curtain. Swipe left then up. Automatic trans. Swipe down then up to end. Swipe right then up. Voice dictation function. Swipe right then. Swipe up then. Swipe up then left. Swipe up then. Swipe down then right main menu. Long up. Swipe down then left voice assist. Swipe up then right functions. Swipe Okay, down. ఏదో ఒక జస్ట్ సెలెక్ట్ Swipe down then చేస్తున్నాను. up to end. Swipe left then down enable curve. Swipe right then up. Swipe right then. Swipe up then left. Swipe up then left. స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ ఎక్స్టెన్షన్ దాని స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ మీద సెలెక్ట్ చేసాను. ఇప్పుడు చూద్దాం. No blue cut tool time applic function unchecked. ఫంక్షన్ దగ్గరకు వచ్చి నేను రైట్ స్వైప్ చేస్తాను. Clear all watch history for YouTube unchecked. ఇది ఒకటి ఉంది. Clear chat for WhatsApp unchecked. అంతే. Cancel. సో ఇవి రెండు ఉన్నాయి కదా. Clear chat for WhatsApp unchecked. దీన్ని మీరు చెక్ చేసి హోమ్ స్క్రీన్కి వచ్చాను. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. తేజ బ్రో చాట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు జస్టర్ ఇస్తున్నాను. నా ఫోకస్ ఎక్కడ ఉంది,
హోమ్ బటన్ మీద ఉంది. ఇప్పుడు జస్టర్ ఇస్తున్నాను, నేను చేయను, జస్టర్ అయితే ఇస్తాను అంతే. Pop-up window. More. Clear. WhatsApp. చూసారా, ఏ చాటు లేదు. September payment camera. ఈ విధంగా మనం ఒక ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు ఒక బటన్నే కాపీ చేసి పేస్ట్ చేయండి అవుతుంది. కానీ ఇది క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఫాలో అవ్వాలి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఉన్నప్పుడే హిస్టరీ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, 2 మోర్ ఆప్షన్స్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్కి, యూట్యూబ్లో యూకి వెళ్తాం, హిస్టరీకి వెళ్తాం, ఒక పక్క ఏమో మోర్ ఆప్షన్స్ ఉంటుంది, ఇంకో పక్క ఏమో ఇంకో సైడ్ మోర్ ఆప్షన్స్ ఉంటుంది. అట్లుంటే దీని మీద క్లిక్ చేయాలన్నా దాని మీద క్లిక్ చేయాలన్నా అట్లా ఒకే ఆప్షన్ ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఇదేనైతే కాపీ చేస్తున్నామో ఆ ఆప్షన్ పేరు మీద ఇంకో ఆప్షన్ పక్కన ఉండకూడదు, ఆ విండోలో ఉండకూడదు అంతే, ఆ విండోలో అయితే ఉండకూడదు. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షను ఈ జస్టర్ అప్లై చేస్తే నార్మల్గా ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వచ్చి ఈ అప్లికేషన్ ఈ జస్టర్ ఇది అప్లై చేసినా ఏం కాదు. ఎక్కడైతే దానికి యూ అని కనిపిస్తుందో యూ క్లిక్ చేస్తుంది, మళ్ళీ ఎక్కడైతే దానికి హిస్టరీ కనిపిస్తుందో అది క్లిక్ చేస్తుంది. దానికి కనిపిస్తేనే అది క్లిక్ చేస్తుంది తప్ప మనం బయట ఉన్నప్పుడు క్లియర్ చేసుకోలేం. క్లియర్ చేసుకునే కూడా ఆటోమేటిక్ క్లిక్ ఫంక్షన్ ద్వారా అయితే క్లియర్ చేయలేం. వేరే విధంగా మీకు ప్రొసీజర్ ఉంది, అది మీకు తర్వాత ట్యూటోరియల్స్లో మీకు చెప్తాను. ఓకే, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.